అందరికీ నమస్కారం. సూర్యకాంతం ఛానల్ కి స్వాగతం. తెలుగింటి అత్తగారు శ్రీమతి సూర్యకాంతం గారి శత జయంతి ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా 3వ వీడియో మీ ముందుకు వచ్చేసింది. ఈ వీడియోలో విద్యా సంస్థల అధినేత శ్రీ నాగిరెడ్డి గారి తనయుడు శ్రీ విశ్వనాథరెడ్డి గారి ప్రసంగంలో శ్రీమతి సూర్యకాంతం గారితో వారి సంస్థకున్న అనుబంధాన్ని చెప్పారు. అవి విందాం. అనంతరం ఒకప్పటి తెలుగువారి కళల రాణి కలైమామణి శ్రీమతి రాజశ్రీ గారు సూర్యకాంతం గారితో తనకున్న అనుబంధాన్ని అద్భుతంగా తన మాటల్లో చెప్పారు. అవన్నీ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సెలవు. ఇప్పుడు విజయ సంస్థ వారసులు శ్రీ నాగిరెడ్డి కుమారులు శ్రీ విశ్వనాథరెడ్డి గారు సభని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాన్యులు వెంకయ్య నాయుడు గారు, ఈ వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ప్రముఖులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందన. ఈరోజు శత జయంతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్న ఈ కార్యవర్గానికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పాల్సింది ఉంది. సూర్యకాంతం గారు ఒక సహజ నటి. చిత్రసీమలో స్వర్ణయుగం అనబడే ఆ కాలంలో చాలామంది సహజ నటులు చిత్రసీమకి కానుకగా మాత సరస్వతి కళా తల్లి విజయ ప్రొడక్షన్స్లో కొన్ని చిత్రాలు నటించిన చెరగని ముద్ర వేశారు. ఈనాడు గుండమ్మ కథ గురించి చెప్పడం జరిగింది. కానీ నాకు మాయాబజార్లో ఆమె చేసింది చిన్న పాత్ర అయినా కూడా హిడింబి పాత్ర నాకు ఎప్పుడూ నేను మర్చిపోని ఒక పాత్రగా మిగిలిపోయింది. అది చిన్న పాత్ర అయినా కూడా ఆమె రావడం, నేను థియేటర్లో ఈ సినిమాలు విజయ సంస్థ తీసిన సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆంధ్రాలో థియేటర్స్ పోవడం జరుగుతుంటుంది. ఆయన రావడం అంటే ఆయన సుపుత్ర అని అదే వాయిస్ ముందు వినబడుతుంది. దాని తర్వాత ఆయన ఎంట్రీ అవుతుంది. అప్పటికే ప్రేక్షకులు ఆయనకు చప్పట్లు కొట్టడం జరిగింది. అంటే ఆయన అంత పాపులర్గా అందరి మనసులో హత్తుకుపోయింది. అంటే ఏ చిన్న పాత్ర అయినా సరే, పెద్ద పాత్ర అయినా సరే, ఆయన ఆ పాత్రలో జీవించడం ఆయనకు అలవాటైపోయింది. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన కాట్రగడ్డ ప్రసాద్ గారికి, మూర్తి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శ్రీమతి రాజశ్రీ గారు తమ యొక్క అనుభవాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ
సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. సభకు నా నమస్కారం. మా ఆయన తోట పాంచజన్యం గారు ఎమ్మెల్సీగా లీడర్ ఆఫ్ ఆపోజిట్ పార్టీగా ఉన్నప్పుడు గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు చాలా క్లోజ్ అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను. చిన్నప్పుడు అంటే నా మ్యారేజ్ అప్పుడు చూశాను ఆయన్ని. మళ్ళీ ఇప్పుడు చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనతో ఈ ఫంక్షన్లో కలుసుకోవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ అంటే మా సూర్యకాంతం అమ్మతో నేను నా 14వ సంవత్సరం నుంచి అమ్మతో నాకు పరిచయం ఉంది. నిత్య కళ్యాణం పుచ్చతరుణ్ అనే పిక్చర్లో ఫస్ట్ అమ్మ నేను మీట్ అయ్యే సీన్ అనమాట. అప్పుడు ఆవిడ చీపురు కట్ట చేతిలో పట్టుకొని ఉంటుందన్నమాట. నేను ఆ చిన్నపిల్లని, అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్న సబ్జెక్ట్ అనమాట. ఆవిడ బ్రాహ్మణు, నేను క్రిస్టియన్ అనమాట. వాళ్ళ కొడుకుకి దెబ్బ తోలితే చూడటానికి మా క్లాస్మేట్ అని వస్తానమాట. అప్పుడు అమ్మ చీపురు కట్ట పట్టుకొని ఉంటుందన్నమాట. నేను మేడం అంటే ఏంటి డుమ్ అంటున్నావు అంటదనమాట. కాదు మేడం అన్నాను. మేడా లేదో మిద్యా లేదో నువ్వెవరంటది. నేను రాముని చుట్టానికి వచ్చాను, డాక్టర్ ప్రకాశం గారు అమ్మాయినండి అంటది. సరే లోపలికి వెళ్ళమంటది. అయ్యయ్యో ఈవిడ క్రిస్టియన్ కదా, ఇల్లంతా మైలైపోయింది అనేసి ఆ చీపురు గట్ట పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు అమ్మతో నాకు నిజంగా ఫస్ట్ టైం ఆవిడతో యాక్ట్ చేయటం, చిన్నపిల్లనమాట, భయపడిపోయాను అనమాట. ఆ చీపురు కట్ట, ఆవిడ వాయిస్, ఆవిడ గంభీరం చూసేసరికి అమ్మ బాబోయ్ ఈవిడ నిజంగానే కొట్టేస్తుందేమో అన్న భయం వేసిందనమాట. అలాగా అమ్మతో అనుభవం అనమాట. తర్వాత నేను పెళ్లికాని పిల్లలు, గోవుల గోపన్న, ఆత్మగౌరవం, అలా చాలా పిక్చర్లో ఆవిడతో యాక్ట్ చేశాను నేను. నాకు ఆవిడతో యాక్ట్ చేయడం చాలా మహాభాగ్యంగా భావిస్తున్నాను అనమాట. ఎందుకంటే మేమందరం అమ్మ చేతి వంట తిని పెరిగిన వాళ్ళం. మాకు ఇంట్లో అమ్మ క్యారేజ్ పంపిస్తే షూటింగ్లో అమ్మ పెద్ద క్యారేజ్ నిండా పులిహార, దద్దోజనం అన్నీ పట్టుకొచ్చేవారన్నమాట. ఆ పులిహార కోసం అందులో ఉండి ఆ ఎండుమిరపకాయలు బాగా ఊరిపోయి ఉంటాయన్నమాట. దానికోసం అందరం పోట్లాడుకునేవాళ్ళం. ఫస్ట్ ముద్ద మా చేతిలో పెట్టి తర్వాత ఇస్త్రాకుల్లో పెట్టి మాకు పెట్టేదన్నమాట. అమ్మ ఉన్నారంటే ఇంటి నుంచి క్యారేజ్ తెప్పించుకునేవాళ్ళం కాదనమాట. ఆవిడ భోజనం తినేవాడు అనమాట. అది కాకుండా ఆవిడ వచ్చి పక్క సెట్లో వేరే షూటింగ్లో ఉన్నా కూడా అమ్మ ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. మేకప్ రూమ్కి లంచ్ అవర్లో వెళ్ళి ఆవిడ చేతి భోజనం తినేదాన్ని అనమాట. ఒకసారి పక్క సెట్లో ఉన్నప్పుడు మమ్మల్ని చూసి అమ్మ పిల్లలు రండి రండి అనే కేకలేసారు అనమాట. మేమందరం వెళ్ళేవాళ్ళం. ఇగో నీకు చేపల పులుసు చేశాను రా తిందుకని. ఇదేంటి అమ్మ చేపల పులుసు చేస్తానంటున్నారు అనుకున్నాను. అంటే ఆ సొరకాయని చేపల పులుసులాగా చేసి నాకు వడ్డించారనమాట. ఇగో చేపల పులుసు తిను, రాయిశ్రీ తిను అనేవారు అనమాట. అలాగా చాలా జోకులు వేసేవారు. చూడటానికి గయ్యాళిగా సినిమాలో కనబడిన చాలా సాఫ్ట్ క్యారెక్టర్ కూడా, అమాయకమైన క్యారెక్టర్లు కూడా చాలా యాక్ట్ చేశారు. ఎందుకంటే గోలగోపన్నలో ఆ పశువుల్ని కాయటం, అది చూడటం, ఆ సీన్స్ అంతా ఎంతో చక్కగా అమాయకంగా రేలంగి గారితో యాక్ట్ చేసినప్పుడు ఆయనతో కామెడీగా చక్కగా ఇన్వెసెంట్గా యాక్ట్ చేసేవారు. రంగారావు గారితో ఆయన శ్రీరంగారావు గారు యాక్ట్ చేయడం కష్టం కదా, ఆయన దగ్గర ఆయన్ని డామినేట్ చేసేవారు అనమాట ఈవిడ. అలాగే రమణారెడ్డి గారితో, గుమ్మడి గారితో, అలాగే అందరూ పక్కన యాక్ట్ చేశారనమాట. మళ్ళీ అలాంటి వాళ్ళు ఇంక ఎన్ని జన్మలు ఎత్తినా కూడా పుట్టకపోరు. ఎందుకంటే నేను చూసిన వాటిలో మన రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, సావిత్రి గారు, జమున గారు, వీళ్ళందరినీ చూసాం. పెద్ద భానుమతి గారు, అంజలీదేవి గారు, వీళ్ళందరినీ చూసి పెరిగిన వాళ్ళం మేము. కనుక మళ్ళీ అలాంటి వాళ్ళు వస్తారా పుడతారా అన్నది నాకు తెలీదు. మా టైం చాలా మంచి రోజులప్పుడు అందరూ చాలా సరదాగా గడిపేవాళ్ళం. అమ్మతో నేను ఎన్నో సంవత్సరాలు గడిపాను అనమాట. ఎందుకంటే మేమందరం కలుసుకొని అక్కడక్కడ విందులు భోంచేసేవాళ్ళం, టూర్ వెళ్ళేవాళ్ళం. 100 days ఫంక్షన్ అయితే కారులో వెళుతున్నప్పుడు అమ్మ క్యారేజ్ పట్టుకొని వచ్చేవారనమాట. అక్కడక్కడ వనభోజనంలా కూర్చొని భోంచేసేవాళ్ళం. అవన్నీ అనుకుంటుంటే ఇప్పుడు అయ్యో అంత మంచి ఆర్టిస్టులు వాళ్ళని మిస్ అయ్యాం, ఎంతో బాధగా ఉంది. అయినా ఈరోజు అనుకోకుండా నేను ఊరెళ్ళాల్సింది. మన సూర్యకాంతం గారు అబ్బాయి ఫోన్ చేసేసరికి ఏమండి నేను ఊర్లో ఉంటానో లేదో అని చెప్పాను. తర్వాత ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిన వెంటనే ఫోన్ చేసి నేను ఏమండి నేను తప్పకుండా వస్తానని కాట్రగడ్డ ప్రసాద్ గారికి మన సూర్యకాంతం గారి అబ్బాయికి నేను ఫోన్లో చెప్పాను.
వాళ్ళు చాలా సంతోషించారు. నేను అన్నాను, అమ్మ ఫంక్షన్ నేను మిస్ అవ్వటమా, తప్పకుండా నేను వచ్చి తీరుతాను. ఆ అమ్మే నన్ను ఇక్కడికి రప్పించింది. ఎందుకంటే అంత బాగా మేమందరం కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం అమ్మతో. ఆవిడ బయట ఎలా చూసినా కూడా ఎంత వెన్న లాంటి మనసు ఆవిడది. ఎంత చక్కగా మాట్లాడేవారు, ఎంత చక్కగా మూవ్ అయ్యేవారు మాతో. అలాంటి వాళ్ళు మళ్ళీ దొరకరు ప్రపంచంలో. ఆవిడ గురించి చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అంత మంచి అమ్మని మేము ఈరోజు ఆవిడ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు, మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం కలిగినందుకు, ఆవిడ గురించి 2 మాటలు మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. కాట్రగడ్డ ప్రసాద్ గారికి, సూర్యకాంత్ అమ్మ వాళ్ళ బాబుకి, అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్తే.